హలో ఎవ్రీవన్. సో మనకు ఎలక్ట్రికల్ బేసిక్ కాన్సెప్ట్స్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆర్ఆర్బీ జేఈ కానీ ఎస్ఎస్సి జేఈ కానీ ఈవెన్ మన స్టేట్లో జరిగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఎనీ టెక్నికల్ ఏఈ సబ్ ఇంజనీర్ జేఎల్ఎం ఇలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్కి ఫండమెంటల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్ని రకాల కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. ఇందులో ఎప్పుడైతే మనము ఏసీ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేస్తామో ఈ ఏసీ ఫండమెంటల్స్లో మనం ఆల్రెడీ అన్ని రకాల బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాము. ఇందులోనే పవర్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసినాము. అక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంతవరకు చూసాము. దీన్ని డీటెయిల్గా పవర్ ఫ్యాక్టర్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి, తక్కువ ఉండడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అది తక్కువ ఉంటే ఎన్ని రకాలుగా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నిటినీ డీటెయిల్డ్గా ఒక పవర్ ఫ్యాక్టర్ అనగానే దానికి చుట్టూ ఉండే పవర్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా మనకు తెలిసిన దాని ప్రకారం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ మూడింటిని ప్రాక్టికల్ ఓరియంటేషన్లో మనం డిస్కస్ చేసినప్పుడు మనకు పవర్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటే మంచిది, ఎకానమికల్గా కావచ్చు, అది ఎలక్ట్రికల్గా కావచ్చు, అంటే ఎలక్ట్రికల్ ఎఫిషియన్సీ వైజ్గా కావచ్చు, అన్ని రకాలుగా. సో ఎఫిషియన్సీ వైజ్గా తీసుకుంటే పవర్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటే మంచిది, అండ్ ఎకానమికల్గా చూసుకున్నా కూడా పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటే మంచిది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఒకవేళ పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే మనకు డెఫినెట్గా మీకున్న నాలెడ్జ్ ప్రకారం బేసిక్గా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో మనకు తెలిసింది కాబట్టి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇస్ ద ఐడియల్ బెస్ట్ కండిషన్. మరి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కాకుండా 0.8 లీడింగ్, 0.8 లాగింగ్ ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ 0.8 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఈ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి మెథడ్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు అదంతా పక్కకు పెడితే జనరల్గా చాలా ఇండస్ట్రీస్లో ఉంటాయి. ఇండస్ట్రీస్ అనేటివి అవర్ల కొద్దీ వాటి యొక్క మిషనరీ రన్ అవుతూ ఉంటుంది. ఆ మిషనరీ రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఎఫిషియన్సీ రావాలన్నా, అదేవిధంగా అక్కడ వాళ్ళకి పవర్ పర్ఫెక్ట్గా రావాలి అన్నా, అండ్ ఫైనల్గా వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ప్రాపర్గా రావాలి అని అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్. ఆ పవర్ ఫ్యాక్టర్లో కొంచెం తేడా వచ్చినా కూడా, అందుకనే మీరు బయట ఇండస్ట్రీస్లో ఈ ఎలక్ట్రికల్ ఎస్పీడీసీఎల్స్లో కావచ్చు, ఎన్పీడీసీఎల్ ఎక్కడైనా ఐ మీన్ కన్జ్యూమర్ లెవెల్లో ఎవరైతే ఇంజనీర్స్ కానీ జూనియర్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారో ఈ ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు పవర్ ఫ్యాక్టర్ ఎలాంటి తేడాలు రాకుండా చూస్తూ ఉంటారు. ఈవెన్ ఇండస్ట్రీస్ కూడా సో వాళ్ళు ఎమ్మటి పడుతూ ఉంటే దాని పవర్ ఫ్యాక్టర్ ఏదైనా చేంజ్ చిన్న 0.01 చేంజ్లో వచ్చినా కూడా డెఫినెట్గా పవర్ బిల్లులో వేరియేషన్ ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ పవర్ ఫ్యాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. పవర్ ఫ్యాక్టర్ అంటే సింపుల్ టర్మ్స్లో మనకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ అ కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇది మనకు తెలిసిన కథనే. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు theta between a cosine angle between what? So voltage and current ki మనం రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? సో ఈ cos phi is equal to ఈ theta angle between voltage and current మధ్యలో చూస్తాం. సో ఆ కరెంట్స్ వోల్టేజెస్ లీడింగ్ లో ఉన్నాయా, లాగింగ్ లో ఉన్నాయా, మనం ప్రాపర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దానికి వెళ్ళే ముందు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో వాట్ ఈజ్ యాక్టివ్ పవర్, వాట్ ఈజ్ రియాక్టివ్ పవర్, వాట్ ఈజ్ అపరెంట్ పవర్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. బట్ వన్స్ అగైన్ ఇక్కడ ఒక బ్రీఫ్ వెళ్దాం, ఎందుకంటే ఇవి కూడా పవర్ ఫ్యాక్టర్కి రిలేటెడ్గా ఉంటాయి. ఒక్కసారి చూడండి, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్. మనకు పవర్లో 3 రకాలుగా యాక్టివ్, రియాక్టివ్, అపరెంట్ పవర్. ఈ పవర్ ట్రయాంగిల్ కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఈ యాక్టివ్ పవర్ అంటే ద మెజర్డ్ ఇన్ వాట్స్,
ఎప్పుడైనా కూడా యాక్టివ్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I cos phi అని మనం ఫార్ములా రాసుకుంటాం, ఆర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I మనం రాసుకుంటూ ఉంటాం డీసీలో అయితే. ఈ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I cos phi, this cos phi is nothing but a power factor. This is the cosine angle between the voltage and current. ఓకే, ఇది దీని యొక్క యూనిట్స్ ఏంటి? వాట్స్, ఆర్ కొంత ఎక్కువ ఉంటే కిలో వాట్స్, ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే వర్కింగ్ పార్ట్, ఏదైతే వర్కింగ్ పవర్ ఉందో దాన్ని యాక్టివ్ పవర్ అంటాం. సో ద ప్రొవైడ్స్ ద వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద పవర్ సిస్టమ్ ప్రొడ్యూసింగ్ హీట్, లైట్, మోషన్. మనకు ఏదైతే అంటే మనకు వచ్చే టోటల్ పవర్ లో మనకు యూజ్ అయ్యే పవర్, ఇప్పుడు మనం ఇక్కడ లైట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇందులో నాకు యూజ్ అయ్యే పవర్ ఏంట్రా బాబు అంటే ఇక్కడ యాక్టివ్ పవర్ ఈజ్ ద యూస్ఫుల్ పవర్ ఆర్ వర్కింగ్ పవర్. ఇక్కడ నాకు వచ్చే టోటల్ పవర్ లో ఫ్రమ్ దిస్ లైట్ ఐఎమ్ గెటింగ్ హీట్ ఆర్ లైట్, ఇవన్నీ కూడా యాక్టివ్ పవర్ నుంచి వస్తాయి. సెకండ్, రియాక్టివ్ పవర్, the measured in a volt ampere reactive, volt ampere reactive. ఇది VAR, జనరల్ గా అయితే K కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ అని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఏమంటాం? ఇట్ ఓన్లీ మెయింటైన్స్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ప్రొవైడ్స్ నో వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద పవర్ సిస్టమ్. మనకు వచ్చే ఎంటైర్ పవర్ లో యాక్టివ్ పవర్ అంతా కూడా యూస్ఫుల్ పవర్ అయితే, ఏదైతే రియాక్టివ్ పవర్ ఉంటుందో ఈ రియాక్టివ్ పవర్ ఈజ్ నాట్ యూస్ఫుల్. ఇట్ ఈస్ ఓన్లీ మెయింటైన్స్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ దట్, రైట్? ఆ పవర్ మొత్తంలో ఇదేమో యాక్చువల్ హీట్ ని కానీ లైట్ ని కానీ ఒక మోటార్ రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన మోషన్ ని కానీ ఏదైతే వర్కింగ్ లో పనిచేస్తుందో అది బికాస్ ఆఫ్ యాక్టివ్ పవర్. బట్ రియాక్టివ్ పవర్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ వర్కింగ్ కండిషన్, బట్ ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ద ఫైనలీ అపరెంట్ పవర్. ఈ ఈక్వేషన్ కి సంబంధించి ఈ ప్రతిదానికి సంబంధించిన ఒక ఈక్వేషన్ ఉంటుంది, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం. అపరెంట్ పవర్ ఇది ఎప్పుడు కూడా కిలో వోల్ట్ ఆంపియర్, ఇదేమో వోల్ట్ ఆంపియర్, ఇదేమో VAR కూడా ఉంటుంది, వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్, ఇదేమో అపరెంట్ పవర్. ఇదేంటో చూద్దాం. ఇది వోల్ట్ ఆంపియర్ లో జనరల్ గా kVA లో మెజర్ చేస్తాం. ప్రొవైడ్స్ both working and non-working parts of the power system. ఇందులో రెండు వర్కింగ్, నాన్ వర్కింగ్ కాంపోనెంట్స్ కలిసి ఉంటాయి. ఇది మూడు రకాలుగా పవర్ మనం డిస్కస్ చేయొచ్చు. ఈ మూడు రకాల పవర్స్ కి సంబంధించిన ఫార్ములాస్ కూడా నేను ఇక్కడ పెట్టాను. ద ఫస్ట్ వన్ అందరికి మనకు కామన్ గా తెలిసిన ఫార్ములా P is equal to V into I cos phi. మెయిన్ గా మీరు ఈ వర్కింగ్ దాంట్లోనే వర్కింగ్ పవర్ ఉందో దీంట్లోనే మనకి ఇక్కడ మీరు పవర్ ఫ్యాక్టర్ చూడొచ్చు. ద పవర్ విచ్ ఈస్ యాక్చువల్లీ కన్జ్యూమ్డ్ ఆర్ యూటిలైజ్డ్. మనం ఏసీ సప్లై ఇచ్చినప్పుడు అందులో మనం యూటిలైజ్ చేసే పవర్ ఏదైనా ఉంది అని అంటే, యూస్ఫుల్ పవర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యాక్టివ్ పవర్. దాని ఫార్ములా ఇది. అండ్ సెకండ్ ఫార్ములా ఇది రియాక్టివ్ పవర్ కాబట్టి దాన్ని Qతో రిప్రజెంట్ చేస్తాము, దీన్ని Pతో రిప్రజెంట్ చేస్తాము, దీన్ని Qతో రిప్రజెంట్ చేస్తాము. అదే అపరెంట్ పవర్ ని Sతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ రియాక్టివ్ పవర్ లో VI sin theta or sin phi, whatever you can take, right? VI ఇక్కడేమో P is equal to VI cos phi, ఇక్కడేమో Q is equal to VI sin phi. ఇక్కడ the power which flows back and front or reacts of itself is called as the reactive power, or దీన్ని మనం వాట్లెస్ పవర్ కూడా అంటాం, అందుకే దీన్ని VAR లో రిప్రజెంట్ చేస్తాం, రైట్? ఇది రియాక్టివ్ కాంపోనెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. దీని గురించి యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. నెక్స్ట్ అపరెంట్ పవర్, ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ నార్మల్ వోల్టేజ్ అండ్ కరెంట్ just, and this is called the apparent power, volt ampere. The units S is equal to V into I, that's it. S is equal to V into
ఐ. ఇప్పుడు ఈ పవర్స్ ఏసీలో ఏ విధంగా మనకు ఇవి ఉంటాయో ఒక్కొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అబ్జర్వ్, ఒక లోడ్కి జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సప్లై, దిస్ పవర్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ మనం చూసినాం. ఐ ఆఫ్ టీ ఎలా ఉంటుంది, వి ఆఫ్ టీ ఎలా ఉంటుంది, ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్లో ఇవన్నీ ఎలా ఉంటాయి డీటెయిల్గా చూసినాం. బట్ ఇక్కడ ఓన్లీ పవర్ ఫ్యాక్టర్కి వెళ్లే ముందు కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ వేవ్ ఫామ్ లో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. జస్ట్ అబ్జర్వ్ ద వేవ్ ఫామ్ ఫ్రమ్ 0 to T1, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ద V and I ఆర్ బోత్ ఆర్ పాజిటివ్. ఇక్కడ రెండు వేవ్ ఫామ్స్ ఉన్నాయి. ఈ రెండు వేవ్ ఫామ్స్ మనకు వోల్టేజ్, కరెంట్, తర్వాత మీరు ఒకటి పవర్ కూడా చూడొచ్చు. దీనికి ఆల్రెడీ నేను చెప్పాను యావరేజ్ పవర్ ఎట్లా చేస్తాం, రైట్? దానికి సంబంధించిన ఆర్ఎంఎస్ వాల్యూస్ కానీ యావరేజ్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా మనం పవర్ ఏసీ ఫండమెంటల్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసినాం. బట్ ఒక్కసారి ఇక్కడ డీటెయిల్గా మనం దీనికి వెళ్ళేటప్పుడు ఫండమెంటల్గా తెలియాలి ఏం జరుగుతుంది. దిస్ ఈజ్ అ వోల్టేజ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వోల్టేజ్ వేవ్ ఫామ్ అండ్ దిస్ డాటెడ్ లైన్స్ ఏదైతే ఉందో ఇది కరెంట్. ఇప్పుడు ఈ కరెంటు వోల్టేజ్ మనకు డిఫరెంట్ ఫేజెస్ లో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. ఏది ముందు స్టార్ట్ అయింది ఇది తర్వాత వచ్చింది. సో దీనికి కొంత లాగింగ్ యాంగిల్ ఉంది, దట్ ఈస్ మేబీ సమ్ యాంగిల్ 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ రెండు ఎక్కడ మనకు ఇలా అయితే చేంజ్ అవుతున్నాయో దానికి కరస్పాండింగ్ దానికి కావలసిన పవర్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఇదంతా కూడా ఎనర్జీ అనేది పాజిటివ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న లోడ్ ను బట్టి ఇక్కడ ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఇది ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ స్టోర్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ పర్టికులర్ కంప్లీట్ ఏసీ సైకిల్, అంటే వన్ పర్టికులర్ సైకిల్. ఈ వన్ పర్టికులర్ సైకిల్లో బోత్ వి అండ్ ఐ పాజిటివ్ ఉన్నాయి. దేర్ఫోర్ పవర్ ఈజ్ ఇక్కడ ఈ రెండిట్లలో చూడండి, ఇందులో రెండిట్లో రెండు పాజిటివ్ ఉన్నాయి. పవర్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది ఇక్కడ. అండ్ ఎట్ T ఈజ్ ఈక్వల్ టు T1, T1 దగ్గరికి వచ్చేసరికి V is 0. Whenever this voltage comes to 0 place, voltage comes to 0 place, P is the negative. From T2 to T3, ఇక్కడ T2 నుంచి T3కి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ పవర్ అనేది ఇక్కడ నెగటివ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. అండ్ బోత్ V and I are negative, therefore the power is పాజిటివ్. ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, అగైన్ ఇట్ ఇస్ గోయింగ్ టు ది నెగటివ్. క్లియర్? ఓవరాల్ గా పవర్ అనేది ఎలా వెళ్తుందో చూడండి. ఫస్ట్ హాఫ్ సైకిల్ లో whenever both are positive, this is a positive, in that case it is storing, and the next this is going negative, right? ఇక్కడ వోల్టేజ్ అనేది నెగటివ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైతే జీరో అయిందో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో పవర్ కూడా జీరో, ఈ పర్టికులర్ టైం కూడా పవర్ విల్ బి జీరో. తర్వాత చూడండి, పాజిటివ్ వాల్యూ ఆఫ్ ద పవర్ వేవ్ ఫార్మ్ రిప్రజెంట్స్ ది రియల్ ఆర్ వర్కింగ్ పవర్. ఏదైతే పాజిటివ్ లో బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు పాజిటివ్ ఉన్నాయో అది మనకు యాక్చువల్ రియల్ పవర్ విచ్ డెలివర్డ్ ఫ్రమ్ ది సోర్స్ టు ది లోడ్. మనకు ఎప్పుడైనా కూడా వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి సోర్స్ నుంచి లోడ్ కు వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చిందనం అంటే ఏంటి? ఈ రివర్స్ లో ఉన్నది, రైట్? బట్ యాక్చువల్ గా లోడ్ కు రీచ్ అయ్యేది ఓన్లీ దిస్ పాజిటివ్, ఓన్లీ పాజిటివ్. ద రిమైనింగ్ ఈస్ గోయింగ్ టు ది బ్యాక్ టు ది సోర్స్. అందుకనే అది మనము మేజర్ గా వర్కింగ్ పవర్ అంటాం. ద నెగటివ్ వాల్యూ ఏదైతే ఉందో రిప్రజెంట్స్ ది రియాక్టివ్ పవర్ విచ్ ఈజ్ రిటర్న్డ్ ఫ్రమ్ ది లోడ్ టు ది సోర్స్. వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ పవర్ వేవ్ ఫామ్ లో ఏదైతే పాజిటివ్ లో ఉందో that is reaching the load, and wherever it is a negative, that is actually the reactive portion that is again reaching to the source. This is the fundamental understanding of ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనకు చూద్దాం. అదే ఇప్పుడు మనకు డిఫరెంట్ లోడ్స్ ఉంటాయి. రెసిస్టివ్ లోడ్ కానీ, ఇండక్టివ్ లోడ్ కానీ, కెపాసిటివ్ లోడ్ కానీ, ఈ మూడు డిఫరెన్సెస్ మీరు ఒకసారి మళ్ళీ వేవ్ ఫామ్ లో గమనించండి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ
రెసిస్టివ్ లోడ్. ఈ కంప్లీట్లీ రెసిస్టివ్ లోడ్ లో పవర్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా స్టోరేజ్ ఇది ఉండదు, కంప్లీట్లీ ఇన్ ద హీట్ ఫార్మాట్ ఇది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ మాక్సిమం ఇక్కడ రెండు కేసెస్ లో కూడా మీరు చూడండి, ఎయిదర్ వోల్టేజ్ అండ్ కరెంట్ బోత్ ఆర్ పాజిటివ్, స్టిల్ కరెంట్ ఈజ్ అ పాజిటివ్. ఇక్కడ రెండు పాజిటివ్, ఇక్కడ ఎలాంటి మనకు పవర్ ఫ్యాక్టర్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఇక్కడ రావు. ఓవరాల్ గా యావరేజ్ పవర్ ఫార్ములాస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. జస్ట్ ఓన్లీ ట్రై టు అండర్స్టాండ్ కంపారిజన్స్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్. నెక్స్ట్ వెన్ ఇండక్టివ్ కేసులో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. వెనెవర్ ఇట్ ఇస్ ఎన్ ఇండక్టివ్ కేస్, ద ఫస్ట్ హాఫ్ సైకిల్లో మీరు ఇక్కడ గమనించండి, ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మొత్తం దాంట్లో వోల్టేజ్ కరెంట్ బోత్ ఆర్ పాజిటివ్, we are getting positive, this is a negative, a positive, negative, this is the energy bands. అదే మనకు కెపాసిటివ్ లోడ్ లో ఎలా ఉంటుందో చూడండి. కెపాసిటివ్ లోడ్ లో అంటే ఇప్పుడు మరి ఈ ఎట్లా డిఫరెన్షియేషన్ చేయాలి అని అంటే, ఒకటి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. In the first case, if you observe very carefully, in the first case, whenever it is a resistive load, what is the power factor between both the voltage? For example, ఇక్కడ only one cycle తీసుకుంటున్నా, this is a voltage and current in phase లో ఉంటుంది. If it is the resistive case, definitely గా both are in phase. In phase nothing but ఇలా ఉంటుంది, సింపుల్. రెండు ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు నీకు కావలసిన ఫైనల్ అవుట్పుట్ రిజల్టెంట్ పవర్ వి ఆర్ గెటింగ్ కంప్లీట్లీ పాజిటివ్ ఓన్లీ బోత్ ద సైడ్స్. నౌ వెనెవర్ యు కన్సిడర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇండక్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్ మీన్స్ ఎప్పుడు వోల్టేజ్ కరెంట్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? సో ఇదేమో లీడింగ్ కండిషన్ లో ఉంటుంది, ఇదేమో లాగింగ్ కండిషన్ లో ఉంటుంది. సో ఇఫ్ యు టేక్ వోల్టేజ్, సో నీకు ఒకవేళ ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ ద వోల్టేజ్, నీకు లీడింగ్ అయితే ఇక్కడ ఉంటుంది, లాగింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. కాబట్టి జనరల్ గా కరెంట్ ఈజ్ లాగ్స్ విత్ సమ్ యాంగిల్. అంటే నీకు ఇఫ్ ఇట్ ఈస్ అ వోల్టేజ్, దెన్ ఇది వోల్టేజ్ అయితే ఫస్ట్ వోల్టేజ్, దెన్ కరెంట్ విల్ స్టార్ట్ లైక్ దిస్. ఇఫ్ యు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ దిస్ డయాగ్రామ్ ఆల్సో, నౌ ఇక్కడ వోల్టేజ్ చూడండి, దిస్ బ్లాక్ కంప్లీట్ కంటిన్యూషన్ లైన్ ఈజ్ రిప్రజెంట్స్ ద వోల్టేజ్ వేవ్ ఫార్మ్. ఈ వోల్టేజ్ వేవ్ ఫార్మ్ అనేది ఇఫ్ యు కంపేర్ విత్ కరెంట్, ఈ డాటెడ్ లైన్స్ దీంతో కంపేర్ చేసి ఇది ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే జనరల్ గా మనం ఎలా చెప్తాము, లీడింగ్ గా, లాగింగ్ గా, ఇన్ ఫేజ్ అని అంటే దాని మాక్సిమం పీక్ పాయింట్ విచ్ ఎవర్ ఈజ్ రీచింగ్ ఫస్ట్. ఇక్కడ చూడండి, వోల్టేజ్ వేవ్ ఫార్మ్ యొక్క మాక్సిమం రీచింగ్ ఫస్ట్, తర్వాత కరెంట్ రీచ్ అవుతుంది. అంటే సో హియర్ which is leading, which is lagging, here current is lagging with the voltage with some angle. So ఈ రెండిటి మధ్యలో లాగింగ్ కండిషన్ లో ఉంది కాబట్టి ఇది ఇండక్టివ్ లోడ్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో ఏది, ఇదేమో పాజిటివ్ లో వచ్చింది, ఇది నెగిటివ్ లో వచ్చింది. బట్ ఇక్కడ వెనెవర్ ఇట్ ఇస్ అ కెపాసిటివ్ లోడ్, కరెంట్ కి వోల్టేజ్ కి డిఫరెన్స్ మీరు గమనించాలి. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కరెంట్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. వెనెవర్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ కన్సిడరింగ్, సో కరెంట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇలా వెళ్తుంది. బట్ నౌ ద వోల్టేజ్ ఇస్ స్టార్టింగ్ హియర్ సమ్వేర్ లేట్. అలాంటి కేసులో ఇది లీడింగ్ కేసులో వస్తుంది. ద కరెంట్ ఈజ్ లీడింగ్, ఇది వోల్టేజ్ ఉంటే, ఇది కరెంట్ ఉంటే, ఇది లీడింగ్ లో ఉంటుంది. సో కరెంట్ ఈజ్ లీడింగ్ విత్ వోల్టేజ్. అప్పుడు రివర్స్ లో చూడండి, ఎక్కడైతే వోల్టేజ్ పాజిటివ్ వస్తుందో అక్కడ మీకు మాక్సిమం కరెంట్, ఇక్కడ అది ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఎనర్జీ స్టోర్ అవుతుంది. రెండు కరెంటు వోల్టేజ్ రెండు ఉండాలి, చూడండి. సో ఎనర్జీ స్టోర్ అవుతుంది, కరెంట్ అండ్ వోల్టేజ్ మాక్సిమం పీక్ లోకి రావాలి, కరెంట్ వోల్టేజ్. సో ఇది ఫండమెంటల్ గా ఇందులో జరిగే ఇంటర్నల్ ఆపరేషన్ ఆర్ వర్కింగ్. మీరు ఇదే దాన్ని మీరు ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ బీర్ పోసారు, మీరు కామన్ గా అందరు చూసే ఉంటారు. ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ బీర్ లో మనకు చాలా సార్లు మీరు ఇలాంటి నురగ రాకుండా ఆ గ్లాస్ లో బీర్ బాటిల్ కూడా మీరు ఇక్కడ చాలా లోపేసి నీకు ఇలాంటి నురగ వస్తుంది. బట్ లోపకుండా
ఒక గ్లాస్లో నువ్వు ఆ బీర్ని ఆ గ్లాస్లో పోసినప్పుడు అందులో యాక్చువల్ మందు ఎంత ఉంటుంది, ఆ బీర్ ఎంత ఉంటుంది, పైన వచ్చే నురగ ఎంత ఉంటుంది. దీన్ని మనకు ఒక అనాలజీ రూపంలో మన ఎలక్ట్రికల్ పవర్ ఫ్యాక్టర్ని కంపేర్ చేయొచ్చు. అంటే అందులో యూస్ఫుల్ పవర్ అంటే వర్కింగ్ పవర్ ఎంత అంటే బీర్ ఈ గ్లాస్లో మీరు చూస్తున్నారు కదా, ఇందులో యాక్చువల్గా మనకు యూజ్ అయ్యే బీర్ ఎంత, చూడడానికి ఫుల్ అయిపోయింది బాటిల్, ఐ మీన్ గ్లాస్. మీరు కూడా ఎప్పుడైనా ప్రాక్టికల్గా మీరు తాగే వాళ్ళు ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక గ్లాస్లో బీర్ బాటిల్ తీసుకొని బీర్ని నార్మల్గా పోయండి, ఒక పర్టికులర్ దాంట్లో పోస్తుంటారు చాలా మంది, నురగ తక్కువ రావాలి, ఫుల్ కంటెంట్ రావాలి. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మనం కంపేర్ చేసేది ఏంటంటే వర్కింగ్, అంటే నీకు యాక్చువల్గా మనము యూజ్ అయ్యే యాక్చువల్ బీర్ ఎంత ఉంది, ఇలాంటి నురగ పోర్షన్ ఎంత ఉంది. ఇది అంటే దీంట్లో మీరు ఒకసారి గమనిస్తే టోటల్ ఈ గ్లాస్ మొత్తం అడుగు నుంచి పై వరకు నిండి ఉన్నదంతా కలిపి మనం యాక్చువల్ బీర్ అంటాం. ఇక్కడనేమో పవర్ సిస్టంలో ద టోటల్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తీసుకుంటున్నాం. దాంట్లో మనకు కావాల్సింది దీన్ని టోటల్ కేవిఏ, దీన్ని యాక్చువల్గా యాపరెంట్ పవర్ అంటాం. బట్ అందులో ఎంత యాక్టివ్ పవర్ ఉంది, ఎంత రియాక్టివ్ పవర్ ఉంది, మనం ఇచ్చిన టోటల్ బీర్లో నీకు నిజంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ వచ్చేసి 500 ml అనుకోండి, ఒక ½ లీటర్ అనుకోండి. ఈ 500 mlలో యాక్చువల్గా 500 ml బీర్ ఉందా, లేదు తక్కువ ఉందా, అది ఆ డిఫరెన్షియేట్ చేయడాన్ని ఒక టోటల్ పవర్లో యాక్టివ్ పవర్ ఎంత, రియాక్టివ్ పవర్ ఎంత అనేది మనం చూస్తాం. అంటే యాక్చువల్గా మొత్తం బీరు ఎంత ఉంది నురగ కాకుండా మిగతా పోర్షన్, కొద్దిసేపు మీరు అలా నురగ వచ్చిన ఆ బీరు గ్లాస్ని పక్కకు పెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత నురగంతా పోయి ఓన్లీ యాక్చువల్ బీర్ ఎంత ఉందో అదే మిగులుతున్నాడా, రైట్? అంటే నీకు ఈ పోర్షన్ మాత్రమే నీకు యూజ్ అయ్యే యాక్చువల్ బీరు, ఈ పోర్షన్ మాత్రమే మనకు యాక్టివ్ పవర్, దాన్ని యాక్టివ్ పవర్ అంటాం. ఇక మిగతా పైన ఎంతైనా నురుగ ఉండని దానంతా కూడా రియాక్టివ్ పవర్ అంటాం. ఇది సింపుల్ కంపారిజన్, బట్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అదే పాయింట్స్ నేను ఇక్కడ పెట్టాను. ఒక్కసారి ఇప్పుడు చూద్దాం దీంట్లో. సో ఇందులో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది, మీకు ఇందులో చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది. బట్ ఇందులో రెండిట్లలో మీరు గమనిస్తే ఎందులో యాక్టివ్ పవర్ ఎక్కువ ఉంది, ఆర్ ఎందులో యూస్ఫుల్ బీర్ ఎక్కువ ఉంది, ఎందులో ఎక్కువ బీర్ ఉంది అని అంటే డెఫినెట్గా ఇందులో వెరీ లెస్ పోర్షన్ ఆఫ్ ఈ నురగ ఉంది, రిమైనింగ్ అంతా కూడా బీరే ఉంది. ఎస్ ఆర్ నో? ఇందులోనేమో ఆల్మోస్ట్ 50% ఆఫ్ నురగ ఉంటే ఆల్మోస్ట్ ఒక 60% వరకు, ఆల్మోస్ట్ 60-40% వరకు ఈ బీర్ ఉంది. అంటే డెఫినెట్గా ఇందులోనేమో యాక్చువల్ మనకు కావలసిన బీర్ తక్కువ ఉంది, ఇందులో ఎక్కువ ఉంది. అంటే ఇట్లాంటి కంపారిజన్లో పవర్ ఫ్యాక్టర్లో కంపేర్ చేస్తే ఇందులో మంచిగా పవర్ ఫ్యాక్టర్ ఉన్నట్టు లేదా కొంచెం ఎక్కువ పవర్ ఫ్యాక్టర్ ఉన్నట్టు ఇక్కడ అప్రాక్సిమేట్ గా గ్రేటర్ దాన్ 0.9 పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడైనా కూడా మనం 0 నుండి 1 మధ్యలో ఈ స్కేల్లో చూపిస్తాం కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ 1 కు దగ్గర ఉంది అని అంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ నియర్ టు యూనిటీ పవర్ ఫ్యాక్టర్. అంటే మరి ఇది మంచిదా ఇది మంచిదా అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెటర్. అంటే మందు తాగితే మంచిదని కాదు, ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ వైజ్ చూసుకుంటే ఎక్కువ బీర్ ఇందులో ఉంది. సిమిలర్లీ ఇన్ ద పవర్ ఫ్యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో, సో లెస్ పవర్ ఫ్యాక్టర్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటే నీకు మంచి బీర్ ఉంటుంది అండ్ మంచి పవర్ ఉంటుంది. ఇక్కడ ఇందులో పవర్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది, అంటే 0 నుండి 1 మధ్యలో 0.4 6 0.5 ఉందంటే ఇట్స్ ఎ లెస్ పవర్ ఫ్యాక్టర్. సో దాన్ని మనం ఎలా చూపిస్తామనంటే ఇక్కడ చూడండి, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో ఇలా మనం రిప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వోల్టేజ్. కరెంట్ ఒకవేళ ఇఫ్ ఐ am drawing this side, this is some angle theta
ఆర్ 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద వోల్టేజ్ అండ్ కరెంట్స్ రెండిటి మధ్యలో ఇక్కడ మనం చూసుకుంటే లాగింగ్ అని తీసుకుంటాం. ఒకవేళ మనకు కరెంట్ ఇట్ సైడ్ ఉంటే లీడింగ్ అని చెప్తాం. దీంట్లో యాంగిల్ θ1 θ2 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ లీడింగ్. ఒకవేళ లాగింగ్ ఉంటే లీడింగ్ ఉంటే ఇలా రిప్రజెంట్ చేసి మనం చూస్తూ ఉంటాం. ఆ రిలేషన్స్ అనేది 1 by 1 మనం చూసుకుందాం. రైట్? యా, ద కొసైన్ యాంగిల్ బిట్వీన్, యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్, వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ద ఏసీ సర్క్యూట్ ఈస్ నోన్ యాజ్ పవర్ ఫ్యాక్టర్, సింపుల్ టర్మ్స్ లో. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఇన్వాల్వ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టైప్ ఆఫ్ పవర్, వర్కింగ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ మధ్యలో రిలేషన్ ని చూపిస్తుంది. ఇది యాక్చువల్ గా పవర్ ఫ్యాక్టర్ అంటే మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్. తర్వాత electrical energy almost exclusively generated, transmitted, distributed in the form of alternating currents. మనకు ఎక్కువగా కూడా అన్ని కూడా ఏసీలోనే మనకు ఎక్కువగా ట్రాన్స్మిట్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, యూటిలైజేషన్ కానీ జనరేషన్ కానీ అంతా ఏసీలోనే ఉంటుంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఇంపార్టెన్స్ కూడా అంత ఉంటుంది. తర్వాత మోస్ట్ లోడ్స్ లో కూడా అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇక్కడ ఇండక్టివ్ నేచర్ ఉంటాయి, చాలా వరకు ఇండక్టివ్ నేచర్ ఉంటుంది. అండ్ సో దే హ్యావ్ ఇండక్టివ్ నేచర్ ఉన్న లోడ్స్ అన్ని కూడా లో పవర్. ఇండక్టివ్ ఉంది అని అంటే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లోకి వెళ్ళిపోతుంది, అంటే లో పవర్ ఫ్యాక్టర్ విచ్ హైలీ అన్డిజైరబుల్. మరి మనకు జనరేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని ఏసీలోనే ఉన్నాయి. బట్ యూటిలైజేషన్లోకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద లోడ్స్ అన్ని ఇండక్టివ్ లోడ్స్ వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే మళ్ళీ ప్రాబ్లం కదా. సో అవన్నీ కూడా అన్డిజైరబుల్. సో లో పవర్ ఫ్యాక్టర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ద లో పవర్ ఫ్యాక్టర్ it causes an increase in the reactive current resulting in the additional losses of power in all elements of the power system. మీరు ఒకటి ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో పవర్ ఫ్యాక్టర్ ఎక్కడ తక్కువ ఉంది, ఇక్కడ లో పవర్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే ఈ అనవసరమైన రియాక్టివ్ పవర్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉందంటే మనకు కావాల్సిన అవసరమైన పవర్ ఎక్కువ ఉన్నట్టు. అలా ఇందులో కూడా అంతే. తర్వాత important to have the power factor as close to as unity power factor. Note that the leading power factor is also undesirable for the power system. మనకు రెండు, ఒకటి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉండడము ఉంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉండము, లేదంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. లీడింగ్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాగింగ్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ యూనిటీకి దగ్గరగా యూనిటీ ఉండడం చాలా బెటర్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ద కొసైన్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్స్, వోల్టేజ్ అండ్ కరెంట్స్ మధ్యలో ఉండే ఈ కొసైన్ యాంగిల్ నే మనం పవర్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకుంటాం. అదే ఇక్కడ మనం చూపించాము. యా, ఒకవేళ ఇక్కడ ఇన్ ద సర్క్యూట్ ద ఇండక్టివ్ ద కరెంట్ లాగ్స్ బిహైండ్ ద వోల్టేజ్, లాగింగ్ కండిషన్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ ఇది కెపాసిటివ్ లోడ్ ఉన్నది అనుకోండి, లీడింగ్ లో ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా కూడా ఇలా ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ లాగింగ్ తీసుకుంటాం, ఇటు తీసుకుంటే లీడింగ్ తీసుకుంటాం. రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు కరెంట్ ఎక్కడ తీసుకోవాలనేది మనం చూసుకోవాలి. సో అది కెపాసిటివ్ లోడ్ అయితే ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది, ఇండక్టివ్ లోడ్ అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఒకవేళ కంప్లీట్ రెసిస్టివ్ లోడ్ ఉంటే రెండు కూడా ఒకటే దగ్గర అంటే ఇన్ ఫేజ్ ఉంటాయి కాబట్టి మనకు వోల్టేజ్ కరెంట్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఇవి ఈ మూడు డిఫరెంట్ లోడ్ కండిషన్స్ లో వోల్టేజ్ కరెంట్స్ మధ్యలో యూనిటీ, ఇందులో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే రెండు ఒకే దగ్గర ఉన్నాయి. రైట్, పవర్ ఫ్యాక్టర్ 0 అయిపోయింది, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మాక్సిమం పవర్ వస్తుంది, అక్కడ ఎలాంటి నీకు లాసెస్ ఉండవు. రైట్, ఇది దీనికి సంబంధించి. ఈ పవర్ సంబంధించి మూడు రకాల మనం పవర్ ఫ్యాక్టర్ కి సంబంధించి ఈ పవర్ ఫ్యాక్టర్ కి సంబంధించిన పవర్ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు ఈ మూడు పవర్స్ రిలేషన్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. దీంట్లో ఏదైతే ఇక్కడ యాంగిల్ మనం తీసుకుంటామో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉండేది అంతా కూడా రియాక్టివ్ పవర్ అని చెప్పుకుంటాం.
అదే ఇక్కడ హైపోటెన్స్ లో మనకు ఆపరెంట్ పవర్, అడ్జసెంట్ లో మనకు వర్కింగ్ పవర్ ఉంటుంది. దీంట్లో నుంచి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా రాయాలి. ఇప్పుడు థీటా ఇక్కడ ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు థీటా ఎలా తీసుకోవాలో, కాస్ థీటా ఏంటి ఫార్ములా, సైన్ థీటా ఏంటి. ఇక్కడ మనకు కాస్ థీటా కావాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే ఇక్కడ ఉంటుందో వర్కింగ్ పవర్, లేదు అని అంటే దీంట్లో ఇటు తీసుకుంటే ఇక్కడ రెండు సిమిలర్ గా ఉంటాయి. బట్ వర్కింగ్ పవర్ డివైడెడ్ బై అపరెంట్ పవర్, ఇది కాస్ థీటాకి సంబంధించింది. ఫార్ములా వచ్చేసి KW డివైడెడ్ బై KVA. The apparent power in the AC circuit has two components, active or working power and reactive component. రెండు కలిపి ఉంటాయి apparent power అంటే. అపరెంట్ పవర్ అంటే రెండు కలిసి ఉంటాయి. ఇది రియాక్టివ్ పవర్, ఇది యాక్టివ్ పవర్, వర్కింగ్ పవర్. సో వర్కింగ్ పవర్ అంటే KW లో ఉంటుంది, అపరెంట్ పవర్ అంటే KVA లో ఉంటుంది. సో ఇది మనం చూసుకోవాలి. Thus the power factor of the circuit may be defined as the ratio of the active power to the apparent power. అంటే cos phi అంటే ఏం లేదు. సో యాక్టివ్ పవర్ బై అపరెంట్ పవర్ రెండింటి మధ్యలో, వర్కింగ్ పవర్ బై అపరెంట్ పవర్ రెండింటి మధ్యలో రేషియోనే పవర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఫర్ ద లీడింగ్ కరెంట్స్ డస్ ద పవర్ ఫ్యాక్టర్ ట్రయాంగిల్ బికమ్స్ రివర్స్డ్. ఒకవేళ లీడింగ్ కరెంట్స్కి అది రివర్స్ అవుతుందని చెప్పారు, అంతే. జస్ట్ నార్మల్ లీడింగ్ లాగింగ్ ఈ డిఫరెంట్ కండిషన్స్లో మనం తీసుకుంటాం. ఒక్కసారి ఇక్కడ చూడండి. సో దీనికి సంబంధించి పవర్ ఫ్యాక్టర్ డిఫరెంట్స్లో ఏం రాసుకోవచ్చు. ద పవర్ ఫ్యాక్టర్ ఈజ్ అ కొసైన్ యాంగిల్ బిట్వీన్ V అండ్ I. అండ్ అదే విధంగా ఆ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఇంపిడెన్స్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, దీంట్లో ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్ థీటా మనం ఏం తీసుకుంటాం, ఆర్ కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో రెసిస్టెన్స్ R డివైడెడ్ బై Z, ఇది కూడా తీసుకోవచ్చు మనం కాస్ థీటా దాని ఫార్ములా. ఆర్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ ద వోల్టేజ్ అండ్ ఈ మధ్యలో ద పవర్ ఫ్యాక్టర్ యాక్టివ్ పవర్ అండ్ అపరెంట్ పవర్, ఈ రెండింటి మధ్యలో తీసుకుంటాం. తర్వాత ఇక్కడ నార్మల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాము, జస్ట్ ఒకసారి చూడండి. ఒక సర్క్యూట్ లో మనకి 10 ఆంపియర్స్ అట్ ద వోల్టేజ్ ఆఫ్ 200 volts ఒక సర్క్యూట్ ఉంది. ఇక్కడ 200 volts సప్లై చేశాము లోడ్కి, ఇందులోకి వెళ్ళి ఫ్లో అయ్యే కరెంట్ 10 ఆంపియర్స్, రైట్. ఈ పర్టికులర్ కేసులో పవర్ ఫ్యాక్టర్ అండ్ ఇట్స్ పవర్ ఫ్యాక్టర్ 0.8 లాగింగ్ అని ఇచ్చాడు. అప్పుడు నీకు ఈ మూడు పవర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ P తీసుకుందాం. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I cos phi, అంటే 200 ఇంటూ 10 ఇంటూ 0.8. సో యాక్చువల్ పవర్ ఎంత, 1.6 కిలో వాట్. ఇది యాక్చువల్ పవర్. మరి యాక్చువల్ గా అపరెంట్ పవర్ ఎంత చూడండి. ఈ అపరెంట్ పవర్ 200 ఇంటూ 10 అంటే 2000 వోల్ట్ ఆంపియర్, దాన్ని 2 kVA. ఇక్కడ నీకు వచ్చింది 1.6 కిలో వాట్. బట్ రియాక్టివ్ పవర్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ దీన్ని సైన్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. కాస్ వాల్యూ మనకి ఇక్కడ 0.8 అయితే మనకు సైన్ వాల్యూ 0.6 వస్తే దాన్ని 1.2 కిలో వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. సో ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఒక్కొక్క దానికి సంబంధించింది. అంటే సో ఈ సర్క్యూట్ లో ద రిసీవ్స్ అన్ అపరెంట్ పవర్ ఆఫ్ 2 కిలో వోల్ట్ ఆంపియర్, టోటల్ అంతా రిసీవ్ అవుతుంది. బట్ ఎంత కన్వర్ట్ చేస్తుంది, ఓన్లీ 1.6 కిలో వాట్స్ బికాస్ ఆఫ్ 0.8 లాగింగ్. అంత మాత్రాన్ని వర్కింగ్ పవర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది రిమైనింగ్ అంతా కూడా the 1.2 kilovolt ampere reactive neither consumed nor it does any useful work. It flows back to the direct గా సోర్స్ కు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది యాక్టివ్ రియాక్టివ్ పవర్ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రెసిస్టివ్ లోడ్ కానీ ఇండక్టివ్ లోడ్ కానీ కెపాసిటివ్ లోడ్కి సంబంధించి ఈ ఫేజర్ డయాగ్రామ్స్ ఎట్లుంటుంది అనేది ఇంతకుముందు చూపించాను కదా. కరెంటు వోల్టేజ్ రెండు ఫేజ్ లో ఉంటాయి. ఇది లాగింగ్ లో ఉంటుంది, ఇది లీడింగ్ లో ఉంటుంది. ఇవి ఫండమెంటల్ గా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న బేసిక్ ఫండమెంటల్స్. ఒకవేళ లీడింగ్ లాగింగ్ మధ్యలో మీరు డిఫరెన్స్ చూసుకుంటే, సో ఒకవేళ ఇండక్షన్ మోటార్లో మనకు ఇక్కడ చూడండి, ఇదేంటి లాగింగ్ కండిషన్ అయితే,
or ఓవర్ ఎక్సైటెడ్ సింక్రనస్ మోటార్ అయితే ఇది లీడింగ్ కండిషన్ లో అయితే. ఇక్కడ చూడండి, ఇది లాగింగ్ కండిషన్ లోకి వచ్చేసరికి నీకు ఎక్కువగా ఈ కేవీఆర్ రియాక్టివ్ పవర్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఈ కిలోవాట్ రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి. మరి ఇక్కడ లోడ్ దగ్గరికి వచ్చేసరికి ఈ కేవీఆర్ లీడింగ్ కండిషన్ లో ఈ కిలోవాట్ అనేది మనకు పాజిటివ్ ఉంటుంది, బట్ కేవీఆర్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. బట్ ఈ రెండు సిచ్యువేషన్స్ లో పవర్ ఫ్యాక్టర్ కి సంబంధించి వాట్ ఈస్ పవర్ ఫ్యాక్టర్ అనేది మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. క్లియర్, మూడు రకాల ఫార్ములాస్ మనం తీసుకున్నాం. రెసిస్టివ్ లోడ్ అయితేనేమో అది యూనిటీ ఉంటుంది, ఇండక్టివ్ లోడ్ అయితేనేమో అది లాగింగ్ ఉంటుంది, కెపాసిటివ్ లోడ్ అయితే లీడింగ్ ఉంటుంది. ఈ డిఫరెంట్ డయాగ్రామ్స్ మనం చూసాం. ఇప్పుడు సో యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ కు ఎలా ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. ఒక నీకు ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఉంది అని అంటే దాని యొక్క పవర్ ఫ్యాక్టర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఒక ఆర్క్ ల్యాంప్ ఉంటే దాని పవర్ ఫ్యాక్టర్ 0.3 to 0.7. చాలాసార్లు మీరు బయట ఈ ల్యాంపులు పెడితే ఎక్కువ పవర్ కాలుతుంది అంటాం, రైట్? అది బికాస్ ఆఫ్ దిస్ పవర్ ఫ్యాక్టర్. నియాన్ ల్యాంప్ ఉంటే 0.4 to 0.5 ఇక్కడ పవర్ ఫ్యాక్టర్. ఫ్లోరసెంట్ ల్యాంప్ లో 0.6 నుంచి 0.8 ఉంటుంది పవర్ ఫ్యాక్టర్. రెసిస్టెన్స్ హీటర్ లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేవిధంగా ఇండక్షన్ హీటర్ లో 0.85 పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆర్క్ ఫర్నేస్ లో 0.85, ఇండక్షన్ ఫర్నేస్ లో ఇలా ఒక్కొక్క దానికి సంబంధించిన ఆర్క్ వెల్డింగ్ లో ఇవి కూడా కొన్నిసార్లు అడుగుతారు వాల్యూస్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండక్షన్ మోటార్ లో 0.8 పవర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కొన్ని ఫండమెంటల్ వాల్యూస్, అవి కూడా కొన్నిసార్లు అడగవచ్చు. సో ఇండక్షన్ మోటార్లో కూడా లైట్లీ లోడ్, ఫుల్ లోడ్లో అయితే ఈ విధంగా వేరీ అవుతుంది. ఒకవేళ నియాన్ లైటింగ్, ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఇంతకుముందు చూసిందే, బట్ కొన్ని టెస్టర్స్, హీటర్స్ వీటన్నిటిలో కూడా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇవి కాకుండా మేజర్గా ఇప్పుడు 1 by 1 అసలు ఈ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు తక్కువ ఉంటుంది, ద కాజెస్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఏంటనేది ఇప్పటివరకు చూసినాం. అసలు పవర్ ఫ్యాక్టర్ ఎందుకు తక్కువ ఉంటుంది, రైట్? ద ఇండక్షన్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఆర్క్ ఆర్ ఇండక్షన్ హీటింగ్ ఫర్నేసెస్, ఆర్క్ ల్యాంప్స్ అండ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ల్యాంప్స్, వేరియబుల్ లోడ్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో పవర్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా డీటెయిల్ గా మీరు చూస్తే ఆ కాజెస్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్. సో మేజర్ గా ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకుండే మేజర్ లోడ్స్ అన్ని కూడా ఇండక్టివ్ ఇన్ నేచర్ ఉండడం వల్ల ఆ పవర్ ఫ్యాక్టర్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. ఏంటి? మోస్ట్ లోడ్స్ ఇన్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ ఇండక్టివ్ ఇన్ నేచర్. The cause of low power factor is only due to the inductive loads. Inductive loads responsible for the low power factor. అంటే కేవలం మన లోడ్ సిస్టమ్ లో ఉన్న ఇండక్టివ్ లోడ్స్ వల్లనే ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. ఒకటి, మోస్ట్ ఆఫ్ ద ఏసీ మోటార్స్ ఆర్ ఇండక్షన్ టైప్. సో మనకు ఫ్యాన్ ఉంది, ఇండక్షన్ మోటార్ ఉంటుంది, అందులో సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటే అక్కడ ఇండక్షన్ ఉన్నట్టే కదా. ఇండక్షన్ కండిషన్లు అన్నిట్లలో కూడా సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ అవన్నీ కూడా ఏసీ మోటార్స్ అన్ని కూడా లో పవర్ ఫ్యాక్టర్ కి దారి తీస్తాయి. ఎట్ లైట్ లోడ్స్ దీస్ మోటార్స్ వర్క్స్ ఎట్ ఎక్స్టెన్సివ్లీ లో పవర్ ఫ్యాక్టర్. లైట్ లోడ్ దగ్గర ఈ ఎట్ లైట్ లోడ్స్ దీస్ మోటార్స్ విల్ రన్ ఎట్ ఎక్స్టెన్సివ్లీ లో పవర్ ఫ్యాక్టర్. తక్కువ పవర్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే ఇంతకుముందే చూసినాం, ఇండక్టివ్ లో లో లోడ్స్ ఉంటే 0 పాయింట్ లాగింగ్ వెళ్ళిపోతుంది, అదే ఫుల్ లోడ్ అయితే 0.8 వరకు ఉంటుంది. సో అది మేజర్ ప్రాబ్లం. సో 0.2 to 0.3 అండ్ ఒకవేళ మిగతా కండిషన్స్ లో ఫుల్ లోడ్ దగ్గర 0.8 నుంచి 0.9 మధ్యలో, అంటే యాజ్ లో యాజ్ 0.2కి వెళ్ళిపోతుంది పవర్ ఫ్యాక్టర్ అనేది. అంటే యూనిటీ ఉండాల్సింది ఇంత తక్కువ పవర్కి వెళ్ళిపోయేసరికి మేజర్గా మనకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఆర్క్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ల్యాంప్స్, వెల్డింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ హీటింగ్ ఫర్నేస్ ఆపరేట్ ద లో లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇవన్నీ వర్క్ అవుతాయి. అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏ మ్యాగ్నటైజింగ్ కరెంట్ from the supply. At normal loads this current does not affect the power factor, but they draws a larger amount of magnetizing current at light loads. Even transformer lo kuda
if the transformer working under light load condition it draws higher magnetizing power, దాని వల్ల పవర్ ఫ్యాక్టర్ మీద causes low primary current పవర్ ఫ్యాక్టర్. ఇవి ఫండమెంటల్ గా లో పవర్ ఫ్యాక్టర్ కి దారి తీసే మేజర్ రీజన్స్. మరి ఈ పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే మనకొచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? ద రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్, ట్రాన్స్ఫార్మర్, స్విచ్ గేర్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం లోడ్స్ లో అన్ని ఇండక్టివ్ లోడ్స్ వాడినామంటే మనం యూజ్ చేసే స్విచ్ గేర్ కానీ ప్రొటెక్టెడ్ డివైజెస్ ఏదైనా సర్క్యూట్ బ్రేకర్స్, స్విచ్ గేర్స్ ఇవన్నీ, అండ్ మనం యూజ్ చేసే ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ యొక్క రేటింగ్ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. రేటింగ్ పెరుగుతుంది అంటే అక్కడ కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ సైజ్ ఆఫ్ ది కండక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కడైతే లో పవర్ ఫ్యాక్టర్స్ లోకి వెళ్తామో అక్కడ మళ్ళీ దాని యొక్క కండక్టర్ సైజ్ కూడా పెరుగుతుంది. అండ్ ద పవర్ లాస్ ఇన్ ద సిస్టమ్ ఇంక్రీజెస్. పవర్ లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి, కండక్టర్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా స్విచ్ గేర్ కానీ ట్రాన్స్ఫార్మర్, ఆల్టర్నేటర్ యొక్క రేటింగ్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు మనకు ఏదైనా స్విచ్ చూస్తే మీకు ఇది 2 ఆంపియర్ స్విచ్ అంటాం, లేదంటే 10 ఆంపియర్ స్విచ్ అంటాం. ఆ రేటింగ్స్ డిసైడ్ చేస్తాం కదా, ఆ రేటింగ్ వాల్యూ పెరుగుతుంది. పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంటే మనకు ఎఫిషియన్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే సిస్టమ్ ఎఫిషియన్సీ డిక్రీజెస్. పెనాల్టీ ఇఫ్ పవర్ ఫ్యాక్టర్ టారిఫ్. ఇక్కడ మనకు కొన్ని టారిఫ్స్ ఉంటాయి. అంటే మనకు బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ పవర్ ఫ్యాక్టర్ మీద ఎఫెక్ట్ పడింది అని అంటే డెఫినెట్ గా పవర్ బిల్లులో కూడా చేంజెస్ ఉంటాయి. కాబట్టి అందులో పెనాల్టీ పడుతుంది. ఓవరాల్ గా కాస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. బిల్లులో ఇంక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ తగ్గుతుంది, అదేవిధంగా లాసెస్ పెరుగుతాయి. ఈ కండక్టర్ సైజ్ పెరిగిందంటే కాస్ట్ పెరుగుతుంది, ఎక్విప్మెంట్స్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా కాస్ట్ పెరుగుతుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉండడం వల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫైనల్ గా ఫైనాన్షియల్ గా బర్డెన్ అవుతుంది. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ని తగ్గించడం అనేది సిచ్యువేషన్స్ ను బట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటో మనం చూసినాం, దాని నుంచి ఒక్కొక్కటి చూద్దాం. రైట్. సో ఈ లో పవర్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఇంకా కొన్ని డిసడ్వాంటేజ్ ఉంది. లార్జర్ కేవీఏ రేటింగ్ ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఎనీ ఆల్టర్నేటర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, స్విచ్ గేర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు వాటి యొక్క కేవీఏ రేటింగ్ పెరుగుతుంది, లార్జ్ కేవీఏ రేటింగ్ పెరుగుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ తక్కువ అయింది అని అంటే ఈ కేవీఏ రేటింగ్ పెరిగిపోతుంది. అండ్ కేవీఏ రేటింగ్ ఆఫ్ ఎనీ ఎక్విప్మెంట్ వెరీస్ ఇన్వర్స్లీ విత్ ద పవర్ ఫ్యాక్టర్. ఎంత లో పవర్ ఫ్యాక్టర్కి వెళ్తే అంత కేవీఏ రేటింగ్ పెరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎట్లా ఉంటుంది? 20 kVA, 220 kVA, 100 kVA. దట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ పెరిగిపోతుంది. Therefore, the low power factor increases the KVA rating making the equipment larger as well as expensive. Financial ga medda problem avutundi. And generate a conductor size, greater conductor size. కండక్టర్ సైజ్ ఎట్లా పెరుగుతుంది చూడండి. టు ట్రాన్స్మిట్ ద ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ద పవర్. ఎప్పుడు మనం కాన్స్టాంట్ లో సెండ్ చేస్తుంటాం కదా, ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి, సెండింగ్ ఎండ్ నుంచి రిసీవింగ్ ఎండ్కి. ద కండక్టర్ విల్ హ్యావ్ క్యారీ మోర్ కరెంట్ ఎట్ లోయర్ పవర్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి, కరెంట్ వాల్యూ, పవర్ ఫ్యాక్టర్ తగ్గింది, కరెంట్ వాల్యూ పెరిగింది. కాన్స్టాంట్ పవర్ మాత్రం మారట్లేదు, కాన్స్టాంట్ పవర్ ఉంటుంది. ఇది కాన్స్టాంట్ ఉంది, ఇవన్నీ కాన్స్టాంట్ ఉన్నాయి. ఒక్కటి ఇది మాత్రమే తగ్గింది అంటే కరెంట్ రేటింగ్ పెరిగింది అంటే కండక్టర్ సైజ్ పెరుగుతుంది. నీకున్న కరెంట్ రేటింగ్ బట్టి కండక్టర్ సైజ్ మారుతుంది. దట్ ఈస్ ద రీజన్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ద డ్రాబ్యాక్స్. అండ్ ఇంకా కొన్ని చూసుకుంటే కాపర్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. లార్జర్ కాపర్ లాసెస్, right? The larger amount of current at the lower power factor that causes more జనరల్ గా I2R లాసెస్ అంటాం కదా, ఆ లాసెస్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కరెంట్ పెరుగుతుంది కాబట్టి లాసెస్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతాయి. పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినాం. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రొవైడ్స్ లార్జర్ వోల్టేజ్ డ్రాప్స్. ఎప్పుడైతే వోల్టేజ్ డ్రాప్ పెరిగిపోతుందో డెఫినెట్ గా ద వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎందులో అయినా కూడా, ఆల్టర్నేటర్, ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. సో ఓవరాల్ గా పూర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి,
paid extra utility charges. Paid extra utility charges nothing but we are consuming the power every month, we are paying the bills. మనం బిల్ పే చేస్తున్నాము అని అంటే డెఫినెట్ గా మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. బట్ యూసేజ్ లో కూడా చేంజ్ వస్తుంది. ఎట్లా, వాట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ లోడ్ సైడ్ లో మనం ఏం యూస్ చేస్తున్నాము, అలాంటి లో పవర్ ఫ్యాక్టర్ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎక్కువ యూస్తే ఎక్కువ బిల్ వస్తుంది. అందుకనే మన ఇంట్లో కూడా ఈ నియాన్ ల్యాంప్స్, హాలోజన్ ల్యాంప్స్, వీటికి అన్నిటికంటే ఇన్కాండిసెంట్ ల్యాంప్స్, ఈ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, ఇలాంటి ట్యూబ్ లైట్స్, ఈ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ ఎందుకు అడ్వాంటేజ్ అంటే దాంట్లో పవర్ ఎందుకు తక్కువ వస్తుంది, బికాస్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్. రైట్. సో ఇవి జనరల్గా సింపుల్గా చెప్పాలంటే ద లో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ అన్ఎకానమికల్. సో అది గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఇక్కడ వరకు బాగానే ఉంది. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కరస్పాండింగ్ పవర్ ఈక్వేషన్స్, పవర్ ఫ్యాక్టర్ ఈక్వేషన్స్ చూసాము. బట్ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మేజర్లీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ చూసినాం. మరి ఈ పవర్ ఫ్యాక్టర్ను ఎట్లా సెట్ చేసుడు, కరెక్ట్ చేసుడు ఎట్లా, హౌ వీ కెన్ కరెక్ట్ దిస్ పవర్ ఫ్యాక్టర్ చూద్దాం. The poor power factor is the most commonly corrected with the insertion of the capacitor or capacitor bank. ఎందుకు సింపుల్ లాజిక్ అంటే మీకు లోడ్ దగ్గర ఎప్పుడైతే ఇది లెస్ పవర్ ఫ్యాక్టర్ ఉందో, లో పవర్ ఫ్యాక్టర్ ఉందో, if you connect a capacitor or capacitor bank across a load, ఈ కెపాసిటర్ ఉండడం వల్ల అది లో ఉన్నది కాస్త మనకు పవర్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతుంది. కెపాసిటర్ ద్వారా వెరీ కామన్ గా పవర్ ఫ్యాక్టర్ ని కరెక్ట్ చేయొచ్చు. లెట్స్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. we are giving a supply and here we have one resistor, one inductor and one capacitor is connected across these two. But current is flowing here and current is flowing here. The I1 current is flowing through this particular two elements. I2 current is flowing through this current. So this current we are calling as IC, that is flowing through the capacitor, right? Now observe the phasor diagram. So this is actually ఏ విధంగా I1 current ఎలా ఉంటుంది, I2 current ఎలా ఉంటుంది. యాక్చువల్ గా మనకు ఈ I1 current అనేది ఇక్కడ ఫ్లో అయ్యే కరెంటు విత్ రిఫరెన్స్ టు దిస్ వోల్టేజ్ లాగింగ్ వాల్యూ ఇంత ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ యూజ్ కెపాసిటర్ కొంత లాగింగ్ తగ్గి అట్లీస్ట్ ఈ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇది ఇంటర్నల్ గా ఈ విధంగా జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ద కెపాసిటర్ ప్రొవైడ్స్ కరెంట్ దట్ లీడ్స్ ద వోల్టేజ్. దిస్ కంబైన్స్ విత్ ద current associated with the magnetic field that lags the voltage channels out. It's మన జనరల్ గా ఏమవుతుందంటే ఈ విధంగా కెపాసిటర్లో ఏమో లీడింగ్ ఉంటుంది, ఇందులో కొంత లాగింగ్ ఉంటుంది. ఆ కవర్ కరెక్షన్ అనేది ఇంతవరకు జరుగుతుంది. అది డిపెండ్స్ ఆన్ వాల్యూస్. జనరల్ గా సింపుల్ గా చెప్పాలంటే మనము ఇవి యూజ్ చేసి తగ్గిస్తాం. తర్వాత సింక్రనస్ మిషన్స్, either motor or generator can also be supply leading current. సింక్రనస్ మిషన్స్ వాడి కూడా దీన్ని తగ్గిన పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయొచ్చు. సిమిలర్ టు ది కెపాసిటర్ బై ఓవర్ ఎక్సైటెడ్ దేర్ రొటేటింగ్ ఫీల్డ్. దాని ద్వారా కూడా సింక్రనస్ మిషన్స్ ద్వారా కూడా మనము పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ చేయొచ్చు. సో ఫర్ బెటర్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ సైజ్, లొకేషన్ అండ్ మెథడ్స్. అవి మనం ఇక్కడ చూద్దాం. ఎలాంటి లొకేషన్స్, ఎలాంటి సైజు, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సో పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ మెథడ్స్ లో ద ఫస్ట్, ఈ పవర్ ఫ్యాక్టర్ మనం ఎప్పుడు తీసుకోవాలనుకున్నా కూడా రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. జనరల్ గా XC ఈజ్ ఈక్వల్ టు జనరల్ గా XL ఈజ్ ఈక్వల్ టు 2πfL అని, 1/2πfC అని. దీని నుంచి మనకు కరెంట్ వాల్యూ తీసుకోవాలంటే ఇంతకుముందు దాంట్లో ఒక సర్క్యూట్ లో ఒక కెపాసిటర్ ఉన్నప్పుడు సప్లై వోల్టేజ్, ఇందులో ఫ్లో అయ్యే కరెంటు. సో అంటే IC ఈజ్ ఈక్వల్ టు V/XC తీసుకుంటాం. ఈ ఫార్ములాస్ కొన్ని జనరల్ నార్మల్. XC ఈజ్ ఈక్వల్ టు 1/, ఇది ఓం కాదు ఒమేగా. సో ఇక్కడ ఈ ఫార్ములాస్ మళ్ళీ రాసాను చూడండి. IC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాశాను V/XC అంటాం. మరి XC అంటే ఇక్కడ రాశాను కదా
1 by omega c is nothing but omega is nothing but 2 phi f. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జనరల్గా ఆ ఫార్ములా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఐసీ వాల్యూ ఇవన్నీ కన్సిడర్ చేసి దాని యొక్క కెపాసిటర్ సైజ్ ఎంత ఉండాలని మనం డిసైడ్ చేస్తాం. సో ఈ కెపాసిటర్ సైజ్ IC is equal to I1 sin theta 1 I2 sin theta 2. దీంట్లో రియాక్టివ్ కాంపోనెంట్ బిఫోర్ కరెక్షన్, రియాక్టివ్ కాంపోనెంట్ సో బిఫోర్ కరెక్షన్ ఇక్కడ ఇవి తీసుకుంటాం. బట్ జనరల్ కొన్ని ఫండమెంటల్ రేటింగ్స్ 75 kVAR, అదే 11 kVలో అంటే 3.3 6.6లో ఇది పవర్ ఫ్యాక్టర్. ఇందులో అయితే ఇది కొన్ని రేటింగ్స్ ఇక్కడ నార్మల్గా పెట్టాను. మినిమం రేటింగ్ ఆఫ్ కెపాసిటర్ బ్యాంక్, ఎంత కెపాసిటర్ బ్యాంక్ వాడాలి ఒకవేళ ఇఫ్ సప్లై సిస్టమ్ ఈజ్ 3.3 kV 6.6 kV 75 kVAR, ఒకవేళ 33 kV వరకు వెళ్ళాలంటే 600 kVAR వాడాలి. ఇది పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ చేయడానికి యూజ్ చేసే కెపాసిటర్ సైజ్. ఇలా ఉంటాయి మనకు కెపాసిటర్ బ్యాంక్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. చూడండి ఒకసారి. దీంట్లో ఈ మెథడ్స్ లో మనకు 3 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి యూజింగ్ స్టాటిక్ కెపాసిటర్ వీ కెన్ కంపెన్సేట్ దిస్ పవర్ ఫ్యాక్టర్, యూజింగ్ సింక్రనస్ కండెన్సర్ ఆల్సో, అండ్ ఇంకోటి ఫేజ్ అడ్వాన్సర్స్. ఈ 3 యూజ్ చేసి కూడా పవర్ ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, సో ఈ మూడింటిని యూజ్ చేసే ముందు ఫస్ట్ మనము సైజ్ చూసాము, తర్వాత లొకేషన్ ఎలా డిసైడ్ చేయాలి. సో ఒకటి సిరీస్ కనెక్షన్. This method of connection is not much common, and even though the voltage recognition is much high in this method, ఇందులో ఏంటంటే ఈ మెథడ్ ఎక్కువ ఆడకపోయినప్పటికీ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. It has many disadvantages. ఇక్కడ ఏంటంటే సిరీస్ కనెక్షన్ ఇన్ ఏ షార్ట్ సర్క్యూట్ కండిషన్ ద కెపాసిటర్ షుడ్ బి ఏబుల్ టు withdraw the high currents, withstand the high current. ఎందుకంటే ఎప్పుడైతే సిరీస్ లో పెడతామో షార్ట్ సర్క్యూట్ కండిషన్స్ వచ్చినప్పుడు హై కరెంట్స్ ఫ్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ద అదర్ దట్ ఇస్ డ్యూ టు ద సిరీస్ కనెక్షన్, డ్యూ టు ద ఇండక్టివిటీ ఆఫ్ ద లైన్ దేర్ కెన్ బి రెజొనెన్స్ అక్కరింగ్ ఇన్ ద, మనం సిరీస్ రెజొనెన్స్ కాన్సెప్ట్ చూసాము. సిమిలర్లీ will lead to the very low impedance may cause very high currents to flow in the lines. అంటే సిరీస్ లో వాడడం అంత మంచిది కాదు బికాస్ ఆఫ్ దీస్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ పారలల్. దీస్ ద మోస్ట్ పాపులర్ మెథడ్. కెపాసిటర్ బ్యాంక్స్ అనేది ఎక్కడ కనెక్ట్ చేయాలనేది ప్యారలల్ గా కనెక్ట్ చేయడం అనేది మోస్ట్ కామన్. ద కెపాసిటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ అ ప్యారలల్ టు ది యూనిట్. సో ద వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ యూజువల్లీ ద సేమ్ యాజ్ ద లిటిల్ హయ్యర్ దాన్ ది సిస్టమ్ వోల్టేజ్. అది చూసుకోవాలి. వోల్టేజ్ రేటింగ్ అనేది కొంచెం ఆ సిస్టమ్ లో వోల్టేజ్ ఎంత దానికంటే హయ్యర్ రేటింగ్స్ తీసుకొని మనం కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. జనరల్ గా ద పవర్ ఫ్యాక్టర్ స్టాటిక్ కెపాసిటర్ యూజ్ చేసి ఇంతకుముందు మనం ఎట్లయితే తీసుకున్నాం అట్లాగే మనకు ఒక లోడ్ ఉంది, ఇండక్టివ్ రెసిస్టివ్ లోడ్ కాంబినేషన్ లో ఉంటే దానికి ప్యారలల్ గా ఒక స్టాటిక్ కెపాసిటర్ని పెడతాం. ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇందులో నార్మల్ గా ఇది లేనప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్ ఇంత ఉంది, 5:1 ఉంది. మరి ఎప్పుడైతే వెన్నెవర్ యూ కనెక్ట్ దిస్ కెపాసిటర్ హియర్, ది పవర్ ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేసి ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఇంత వాల్యూ ఎక్కువ పవర్ టీటా ఉంది కదా దాన్ని తగ్గిస్తుంది. దిస్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ హ్యాపెన్స్ when you connect this. The capacitor draws a leading current. జనరల్ గా ఇండక్టర్ ఉంది అంటే లాగింగ్ కరెంట్, బట్ whenever it is taking a leading current, so it neutralizes the lagging reactive. అంటే ఈ రెండిట్లలో న్యూట్రలైజేషన్ ఏమవుతుంది అని అంటే కెపాసిటర్ ఏమవుతుంది యాక్చువల్గా ఇది మొత్తం కంప్లీట్ లీడింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్ లీడింగ్ లోకి వెళ్ళిపోతుంది, ఇదేమో కంప్లీట్ లాగింగ్ సైడ్ ఉంటుంది. ఇది ప్యూర్ కెపాసిటర్ కాబట్టి 90 degrees ఉంటుంది, ఇది సమ్వేర్ హియర్ ఉంటుంది. ఓవరాల్ గా న్యూట్రలైజ్ అయిపోయినప్పుడు ఇందులోకి రిమైనింగ్ ఇది మాత్రమే పవర్. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది 0.2 ఉంటే అట్లీస్ట్ వీఆర్ బ్రింగింగ్ దిస్ టు 0.8 0.9 అలా చేంజ్ అవుతుంది. Right? This rises the power factor. The correct amount of the capacitance must be used. Otherwise, the power factor goes from the lagging to leading, which is also undesired condition. అంటే వాడాల్సిన దానికంటే ఎక్కువ పవర్ ఫ్యాక్టర్ వాడేస్తే ఇక్కడ ఉన్నది కాస్త మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసింది. అంటే కంపల్సరీ యూనిటీ ఉండడము లేదంటే దానికి దగ్గరలో ఉండడం మంచిది, కానీ కంప్లీట్ లీడింగ్ కంప్లీట్ లాగింగ్ కు వెళ్ళకూడదు. సో ఆ విధంగా ఇది స్టాటిక్ కెపాసిటర్ను వాడి ఈ విధంగా మనం దీన్ని తగ్గించవచ్చు.
ద సెకండ్ థింగ్ ఈజ్ ఈ స్టాటిక్ కెపాసిటీలోనే ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెపాసిటర్స్ మనం వాడతాం చూడండి. ఇది లోడ్ పక్కల్ని స్టాటిక్ కెపాసిటర్, లోడ్ పక్కలే స్టాటిక్ కెపాసిటర్. ఇవి మీరు ప్రాక్టికల్గా చూస్తే ఇలాంటి కెపాసిటర్ బ్యాంక్స్ మనం వాడుతూ ఉంటాం, లేదంటే ఇలాంటి కెపాసిటర్ బ్యాంక్స్ మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పాయింట్సే. క్లియర్? ఇవి చదివినవి. సో మనకు కావాల్సిన కనెక్షన్స్ స్టారా డెల్టానా ఎట్లా వాడాలనేది మనకు కావాల్సిన సిస్టంలో మనం దీన్ని వాడుకోవచ్చు. రైటా? So the power factor can be improved by the connecting the static capacitor in the parallel with the equivalent operating the low power factor. The capacitor draws leading current from the supply voltage by 90 degrees. ఇంతకు ముందు మన డయాగ్రామ్ తీసుకుంటే ఇలా ఉంటుంది IC వాల్యూ, ఇది నార్మల్ గా వోల్టేజ్. సో అలాంటప్పుడు అది న్యూట్రలైజ్ చేస్తుంది లాగింగ్ తోటి. దెన్ it compensates the lagging reactive component of the load current, which results improves the power factor. Same ఇంతకు ముందు లాగానే సేమ్ ఇదంతా కూడా స్టాండర్డ్ స్టాటిక్ కెపాసిటర్ మెథడే. సో ఫర్ ద మోర్ రేటింగ్ ఆఫ్ ద కెపాసిటర్ బ్యాంక్స్ ఆర్ యూజ్డ్. అండ్ ఇక్కడ జనరల్ గా 3-phase సిస్టమ్ కెపాసిటర్ కెన్ బి కనెక్టెడ్ either in star or delta like this or like this. 3-phase లో ఇవి జనరల్ గా మనం యూజ్ చేసే సిస్టమ్స్. ఇప్పుడు ఈ స్టాటిక్ కెపాసిటర్ వాడినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది నేను ఇక్కడ జస్ట్ డయాగ్రామ్ రూపంలో చూపించాను. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఒకటి ఇక్కడ ఓన్లీ మనకు ఇండక్టివ్ లోడ్ ఉంది, కెపాసిటీ లోడ్ ఉంది. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా చూసినాం. ఒకటి వోల్టేజ్ కరెంట్స్ మధ్యలో ఎలా రేంజ్ చేంజ్ అవుతుంది అనేది, పవర్ ఫ్యాక్టర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూసాము. క్లియర్? ఇంతకుముందు లాగా మనం తీసుకున్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది, సప్లై వోల్టేజ్ 600 volts ఉంది, పవర్ ఇది టోటల్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇందులో S&P ఇది రెసిస్టివ్ లోడ్ కాబట్టి రియాక్టివ్ పవర్ ఏం లేదు, అక్కడ పవర్ ఫ్యాక్టర్ ఇది యూనిటీ ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ కనెక్ట్ ఇండక్టివ్ లోడ్ ఉంది అని అంటే అక్కడ పవర్ తో పాటు రియాక్టివ్ పవర్ కూడా ఉంటుంది. ఆ రియాక్టివ్ పవర్ ఉంటుంది, అక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు రెసిస్టివ్ లోడ్ ఉన్నప్పుడేమో ఓన్లీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండక్టర్ ఉన్నప్పుడు మనకు రియాక్టివ్ పవర్ వచ్చింది అని అంటే డెఫినెట్ గా దేర్ షుడ్ బి ఏ పవర్ ఫ్యాక్టర్. అది ఇండక్టివ్ లోడ్ కాబట్టి లాగింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఆ పాయింట్స్ కూడా పెట్టాను. సో సప్లై ద 120 kilowatt టు ద లోడ్, బట్ ద కరెంట్ ఎక్సీడ్స్ ఫ్రమ్ ది 200 to 333. ఇనిషియల్ గా మనకి ఇక్కడ 200 amperes డ్రా చేస్తుంది కరెంటు. సేమ్ పవర్, సేమ్ వోల్టేజ్. ఇంతకుముందు మనం ఫార్ములా తీసుకున్నాం, P is equal to V into I cos phi. దీని నుంచి I is equal to P by cos phi వస్తుందా? జనరల్ గా ఇక్కడ I is equal to P by V cos phi ఉంటే జనరల్ గా పవర్ ఫ్యాక్టర్ ఈ రెండు కాన్స్టెంట్, ఈ రెండు వదిలేసేయండి. అంటే కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు cos phi. పవర్ ఫ్యాక్టర్ తగ్గింది అని అంటే కరెంట్ వాల్యూ రైజ్ అవుతుంది. సిమిలర్లీ హియర్ కరెంట్ ఈజ్ ఓన్లీ 200 amperes, బట్ హియర్ కరెంట్ గోయింగ్ టు ది 333 amperes. కరెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. And this extra current is known as the reactive current, causing decrease in the power factor from unity to 0 point. ఇక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉన్నది, ఇక్కడ 0.6 లాగింగ్ వచ్చేసింది. అదే మనకు మళ్ళీ అదే పర్టికులర్ లోడ్ సిస్టమ్ కి ఒక కెపాసిటర్ ని కనెక్ట్ చేసాము. ప్రీవియస్ గా మనం డిస్కస్ స్టాటిక్ కెపాసిటర్ కనెక్ట్, ఆ స్టాటిక్ కెపాసిటర్ కనెక్ట్ చేయగానే మళ్ళీ ఓవరాల్ గా ఈ సిస్టమ్ అంతా కూడా మారిపోయి మనకు ఇది అనేది ఇక్కడ చూడండి. నౌ వి డిటర్మైనింగ్ ద వాల్యూ ఆఫ్ ద కెపాసిటర్ ప్లేస్డ్ ఇన్ ద పారలల్ విత్ ద లోడ్. ఎంత కనెక్ట్ చేయాలి పవర్ ఫ్యాక్టర్ యూనిటీ రావాలంటే, ఆ ఫార్ములా మనం ఇంతకు ముందు కూడా తీసుకున్నాం. క్లియర్? సో XC is equal to 1/25 FC. దీని నుంచి ఇదే ఫార్ములా ఇంతకు ముందు నేను చెప్పాను. దీని నుంచి C వాల్యూ రాయాలంటే C is equal to 1/25 FXC. అదే ఫార్ములా ఇక్కడ చూడండి. సో దాంట్లో మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత పవర్ ఫ్యాక్టర్ కనెక్ట్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా పవర్ ఫ్యాక్టర్ వాల్యూని మనం డిసైడ్ చేయొచ్చు. మరి ఈ XC వాల్యూని ఎక్కడి నుంచి చేస్తాం? 25F అనేది కామన్ కాన్స్టెంట్ కదా. అప్పుడు ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తామంటే V square is equal to QC అండ్ XC అని తీసుకుంటాం. దాని నుంచి యాక్చువల్గా XC is equal to V square by
క్యూ దాని నుంచి ఎక్సీ వాల్యూ తెలుస్తుంది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అక్కడ నుంచి మనకి ఇది వస్తుంది. సో ఎంత పవర్ ఫ్యాక్టర్ అనేది కూడా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టాలి, అదర్వైజ్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఈ స్టాటిక్ కెపాసిటర్ వాడడం ద్వారా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడండి. దే హ్యావ్ ఎ స్మాలర్ లాసెస్, కొంత లాస్ ఉంటుంది, అండ్ ఇట్ హ్యాస్ నో రొటేటింగ్ పార్ట్స్ కాబట్టి తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. కెపాసిటర్స్ అంటే ఒకసారి పెట్టేస్తే అంతే, ఎట్లాంటి రొటేషన్ సింక్రోనస్ మోటార్ లాగా రొటేట్ అవ్వదు కదా. హయ్యర్ ఎఫిషియన్సీ ఉంటుంది, ద లో ఇనిషియల్ కాస్ట్ ఉంది, ఇట్ కెన్ బి ఈజీలీ ఇన్స్టాల్డ్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫౌండేషన్, ఇది అడ్వాంటేజ్. దే హ్యావ్ షార్ట్ సర్వీస్, 8 to 10 years మాత్రమే వస్తే మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఈజీలీ డ్యామేజ్ డ్యూ టు ద ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈజీగా డ్యామేజ్ అయిపోతాయి. దే గెట్ డ్యామేజ్డ్, రిపేర్ ఈజ్ అన్ఎకానమికల్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి స్టాటిక్ కెపాసిటర్లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ పాయింట్ ఒకసారి గమనించండి. హియర్ దీన్ని మనము సింక్రనస్, ఇక్కడ చూడండి సింక్రనస్ కండెన్సర్. ఎప్పుడైతే సింక్రనస్ మిషన్స్ ని మనము ఈ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ లో వాడతామో దాన్ని సింక్రనస్ కండెన్సర్స్ అంటాం. ఆ సింక్రనస్ కండెన్సర్ మనం జనరల్ గా ఈ సింక్రనస్ మోటార్ ఆర్ జనరేటర్ వాడతాం, అది కూడా లోడ్ దగ్గర కనెక్ట్ చేస్తాం టు ఇంప్రూవ్ ది పవర్ ఫ్యాక్టర్. దానికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. యాక్చువల్ గా ఈ సింక్రోనస్ మోటార్ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ లో ఉంది, యాక్చువల్ గా లోడ్ లాగింగ్ లో ఉంటే ఓవరాల్ గా ఈ రెండిట్లో కంపెన్సేషన్ అయ్యి యాక్చువల్ కరెంట్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ కలిగి ఉంటుంది. అలా పవర్ ఫ్యాక్టర్ ని ఇంప్రూవ్ చేయొచ్చు ఇందులో. అండ్ ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మిషన్, ఇక్కడ కంపల్సరీ ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రన్నింగ్ ఆన్ నో లోడ్ ఈజ్ నోన్ యాజ్ సింక్రనస్ కండిషన్. ఎప్పుడైతే ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రనస్ మిషన్స్ నో లోడ్ లో రన్ అవుతాయో దాన్ని మనము సింక్రనస్ కండెన్సర్స్ అంటాం. ఇక్కడ సింక్రనస్ దాంట్లో సింక్రనస్ కండిషన్ లో మనము మోటార్, సింక్రనస్ మోటార్ కానీ సింక్రనస్ జనరేటర్ ఏదైనా వాడవచ్చు, బట్ అది నో లోడ్ కండిషన్ లో ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఓవర్ ఎగ్జైటెడ్. ద ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రనస్ మోటార్ టేక్స్ ఆల్వేస్ లీడింగ్ కరెంట్. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు కావాల్సింది ఆల్వేస్ కరెంట్ అనేది లీడింగ్ లో ఉండాలి కదా. అంటే ఆబ్వియస్లీ ఇది కెపాసిటర్ లాగానే యాక్ట్ అవ్వాలి, రైట్? ఇట్స్ బిహేవ్స్ లైక్ ఏ కెపాసిటర్. ఆబ్వియస్లీ ఎప్పుడైతే లీడింగ్ కండిషన్ లో ఉంటుందో ఈ లాగింగ్ లో ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను లాస్ట్ మంత్ లో ఒక 100 రూపీస్ లాస్ లో ఉన్నా, అంటే లాస్ అంటే లాగింగ్ అనుకోండి. ఇప్పుడు నాకు 200 రూపీస్ ప్రాఫిట్ లో ఉన్నా. రెండింటిని కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా నాకు ఎంత ప్రాఫిట్ అని అంటే డెఫినెట్ గా 100 రూపీస్ ప్రాఫిట్. సో ఈ విధంగా, సో ఆల్రెడీ లాగింగ్ లో ఉంది, ఇప్పుడు లీడింగ్ కు వెళ్ళాలంటే కంపల్సరీ దానికి ప్యారలల్ లో నువ్వు కెపాసిటెన్స్ లీడింగ్ లో యాడ్ చేయాలి. ఓవరాల్ కంపెన్సేషన్ అనేది మీకు మధ్య రకంగా ఒక వాల్యూ వస్తుంది, రైట్? When it is connected across supply, it draws a leading current obviously, and అది కూడా చూడండి మీరు లోడ్ దగ్గరే కనెక్ట్ చేయాలి. సో ఇది కంపెన్సేట్ చేస్తుంది లాగింగ్ కండిషన్ ని మనకు. ఆబ్వియస్గా లోడ్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపెన్సేట్ చేస్తుంది. సో ఇంప్రూవ్స్ ది పవర్ ఫ్యాక్టర్. దిస్ పవర్ ఫ్యాక్టర్ కెన్ బి ఇంప్రూవ్డ్ టు యూనిటీ వరకు కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, మనకు కావాల్సినట్టుగా మనం కనెక్ట్ చేసుకోవాలి ఎంతగానేది. సింక్రనస్ కండెన్సర్స్ ఆర్ యూజువల్లీ యూజ్డ్ వేరే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కరెక్టివ్ కేవీఆర్. ఎక్కువ ఎక్కడైతే కరెక్షన్ చేయాలి అలాంటి కేసెస్లో లార్జ్ కేవీఆర్ ఉన్న దగ్గర ఇలాంటివి మనం వాడుతూ ఉంటాం, రైట్? దీంట్లో అడ్వాంటేజెస్, ఇది మెయిన్ ప్రజెంట్ గా ఉన్న అడ్వాంటేజ్ అండి. బై వేరింగ్ ద ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఆఫ్ ద సింక్రనస్ మిషన్ can be improved in a finer value. The synchronous condenser can withstand overloads for short duration. ఇందులో ఓవర్లోడ్స్ ఉన్నా కూడా కొంతవరకు ఇది తట్టుకోగలుగుతుంది. అండ్ డిసడ్వాంటేజెస్ లో మాట్లాడుకుంటే చాలా హై కాస్ట్ ఉంటుంది కంపేర్ టు స్టాటిక్ కెపాసిటర్. సేమ్ సైజు సేమ్ స్టాటిక్ కెపాసిటీలో సింక్రనస్ కండెన్సర్ కు చాలా కాస్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఆపరేషన్ కూడా ఉంటుంది బికాస్ ఇట్స్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ లాసెస్ కూడా ఉంటాయి ఇందులో, ఆబ్వియస్లీ రొటేటింగ్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సింక్రనస్ మోటార్లో ఏమైతే లాసెస్ ఉంటాయి ఇవి కూడా ఉంటాయి. ద లోయర్ ఎఫిషియన్సీ కంపేర్ టు ది స్టాటిక్ కెపాసిటర్. ఎఫిషియన్సీ కొంచెం తక్కువ ఉంటుంది, స్టాటిక్ కెపాసిటర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ నాయిస్ కూడా ఉంటుంది ఎందుకంటే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సింక్రనస్ కండెన్సర్ సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడానికి ఒక ఆక్సిలరీ ఎక్స్ట్రా స్టార్టింగ్ ఎక్విప్మెంట్ కావాలి. అండ్ ఇవి కొన్నిసార్లు
there is a chance to fall synchronous condenser out of synchronism, which leads to the interruption of the supply. ఎప్పుడైనా సింక్రోనస్ మిస్ అనేది ఒక కామన్ కాన్స్టాంట్ ఫ్రీక్వెంట్ స్పీడ్ తో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అది అసింక్రోనస్ వెళ్ళిపోయింది అనుకోండి, సింక్రోనిజం నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ సింక్రోనిజంకి రావడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అది ప్రాబ్లమ్స్ దీనివల్ల. అండ్ ద లాస్ట్ మెథడ్ వచ్చేసి మనకు ఫేజ్ అడ్వాన్సర్స్ అంటాం. ఈ ఫేజ్ అడ్వాన్సర్స్ లో ఏముంటాయి చూడండి, దాంట్లో ద ఫేజ్ అడ్వాన్సర్స్ సింపుల్ గా మనం దీన్ని ఏమంటామంటే ఏసీ ఎగ్జైటర్స్ అంటాం. అక్కడ మీరు డయాగ్రామ్ చూడొచ్చు ఎట్లా ఉంటాయి అనేది. ఇట్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ద సేమ్ షాఫ్ట్ ఆఫ్ ది మెయిన్ మోటార్ అండ్ ఇట్ సప్లై ఎగ్జైటింగ్ ఆంపియర్ టర్న్స్ టు ది రోటార్ సర్క్యూట్ ఎట్ అ స్లిప్ ఫ్రీక్వెన్సీ and then it provides the flux which results improves the power factor. దానికి కావాల్సిన ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది సేమ్ షాఫ్ట్ లో కనెక్ట్ చేయడం వల్ల. అది కొంత స్లిప్ ఫ్రీక్వెన్సీతో రన్ అవి అక్కడ మనకు కావాల్సిన పవర్ ఫ్యాక్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫేజ్ అడ్వాన్సెస్. ఇన్ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద ఎగ్జైటేషన్ ద పవర్ ఫ్యాక్టర్ గోస్ లీడ్స్ లైక్ ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ మోటార్ లాగా కూడా ఇది వర్క్ చేస్తుంది. దీనిలో ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడండి. ద లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కేవీఆర్ డ్రాన్ బై ద induction motor can be considerably reduced by the supplying leading ampere turns at the slip frequency. Obviously the phase advancer conveniently employed where the use of the synchronous condenser is not suitable. ఎక్కడైతే మనం సింక్రోనస్ కండెన్సర్ ని వాడలేమో అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దీన్ని ఈజీగా వాడచ్చు. సో దే ఆర్ నాట్ ఎకానమికల్ ఫర్ ద మోటార్స్ బిలో 150 kW కంటే బిలో ఇవి సూటబుల్ కావు. క్లియర్ అండి? దీనికి సంబంధించిన కంప్లీట్ డయాగ్రామ్ ఇక్కడ రావాలి. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి ఇలా సింక్రోనస్ కండెన్సర్ వాడక ముందు మనకు వచ్చే ఈ పవర్ ఫ్యాక్టర్ 0.8% ఉంటే 0.8 ఉంటే అప్పుడు ఎలా సప్లై 800 కిలోవాట్స్ కేవీఆర్ ఇలా ఉంది, కేవీఏ ఇలా ఉంది, లోడ్ దగ్గర ఈ పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 ఉంది. మరి ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ పవర్ ఫ్యాక్టర్ కి సంబంధించి కరెక్షన్స్ వాడతామో ఆ 80 నుంచి 8.7 అంటే అప్రాక్సిమేట్ గా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కి వెళ్ళిపోతుంది. సో అడ్వాంటేజెస్ లైక్ దిస్ మనము ఇలా దీనికి సంబంధించి పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్స్ ని మనం వాడొచ్చు. సో ఈ పవర్ ఫ్యాక్టర్ ని కరెక్షన్ చేయడం ద్వారా ఏవైతే డ్రాబ్యాక్స్ వాటన్నింటిని రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ద రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్ ట్రాన్స్ఫార్మర్ స్విచ్ గేర్ అనేది తగ్గించవచ్చు, దానివల్ల కాస్ట్ తగ్గుతుంది, సైజ్ ఆఫ్ ద కండక్టర్ డిక్రీజెస్ అండ్ పవర్ లాసెస్ డిక్రీజెస్ అండ్ బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ అవడం వల్ల ఎలాంటి పెనాల్టీ ఎక్కువ పవర్ కాస్ట్ రాదు కాబట్టి ఓవరాల్ గా కాస్ట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇది ఓవరాల్ గా కంప్లీట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఈ పవర్ ట్రయాంగిల్స్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్స్ ఏంటి, డిఫరెంట్ లోడ్ కండిషన్స్ లో ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఈ పవర్ ఫ్యాక్టర్స్ లో మనము ఏ విధంగా పవర్ ఫ్యాక్టర్ ఈ లో పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని ఎట్లా దానివల్ల డిసడ్వాంటేజెస్ దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఇదే కాన్సెప్ట్ మీరు ఎన్ని రకాల ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ రాసినా ప్రతి దాంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. రైట్ గైస్, థ్యాంక్ యూ.